కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ది కీలక పాత్ర. 2034 నాటికి 1,00,000 కోట్ల పెట్టుబడులు రావాలి. డేటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. తెలంగాణలో $7 బిలియన్ పెట్టుబడులు ప్రకటించిన అమెజాన్ పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని హామీ. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం అని చెప్పేసి పెట్టుకున్నారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ మధ్యకాలంలో ఒక జెట్ స్పీడ్ అయితే ఏ విధంగా అంత స్పీడ్ వెళ్తుందో అంతే స్పీడ్లో కనిపిస్తున్నారు మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. మామూలు స్పీడ్ కాదు అది. ఒక బుల్లెట్ ట్రైన్ ఎట్లా పోతుంది, ఏ మాదిరి పోతుందో ఆ రేంజ్లో స్పీడ్లో ఉన్నారు. అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ఒక్క రోజులో 3-4 పర్యటనలు, ఏ ఊరికి పోయినా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు, కొబ్బరికాయ కొడుతున్నాడు, ప్రారంభిస్తూ ఉన్నాడు. చాలా బిజీ ఉన్నాడు అభివృద్ధి కార్యక్రమాల్లో. ఈ మధ్యకాలంలో చాలా పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా తెలంగాణలో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు ఆయన చాలా కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నారు, చాలా పథకాలు తీసుకొస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఎన్నో శంకుస్థాపనలు, అది కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా లాభం అయ్యే విధంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అయితే నిన్న దీనిలో భాగంగా ఫ్యూచర్ సిటీలో భాగంగా ఈ అమెజాన్ది శంకుస్థాపన చేయడం జరిగింది, డేటా సెంటర్ను. సో ఈ పెట్టుబడులకు ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఫుల్ సహకారం ఉంటుంది, సపోర్ట్ బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నాడు. తెలంగాణలో $7 బిలియన్ పెట్టుబడులకు అమెజాన్ ప్రకటించింది. అయితే ఇదంతా కూడా 2047 నాటికి ఓవరాల్గా చూసుకుంటే $3 ట్రిలియన్ ఆర్థికం వచ్చే విధంగా, అంటే $3 ట్రిలియన్ మనకు తెలంగాణకు ఆర్థికంగా ఆ లక్ష్యం, ఆ టార్గెట్ పెట్టుకున్నారంట. సో నిన్న చకచక అన్నీ కూడా శంకుస్థాపనలు ఎక్కడ పోతే అక్కడ ఓపెనింగ్ చేస్తూ ఉన్నాడు, ప్రారంభిస్తూ ఉన్నాడు. సో నిన్న సాయంత్రం వాళ్ళ వనపర్తిలో ఒక ప్రభుత్వ బాలిక అది ఉందిగా నూతన భవనాన్ని ప్రారంభించిండు. ఈ మధ్యకాలంలో చాలా దూసుకెళ్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. సో కాంగ్రెస్ పార్టీని ప్రజలకు తీసుకెళ్తూ, పథకాలను తీసుకెళ్తూ, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2034 నాటికి నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాల సాధనకు తెలంగాణ ప్రయాణం ప్రారంభమైందని ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి అమెజాన్ డేటా సెంటర్ తొలిమెట్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి మోడల్ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టే క్రమంలో అమెజాన్ కీలక భాగస్వామిగా ఉండాలని ముఖ్యమంత్రి కోరారు. వచ్చే సంవత్సరాల్లో రాష్ట్రంలో $1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా సంస్థ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, అనుమతులు, సహకారాన్ని అందిస్తుందని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది సో మన తెలంగాణకి ఆర్థిక వ్యవస్థలో ఆర్థికంగా బలపడడంలో అమెజాన్ మొదటి స్థానంలో ఉండాలి, తెలంగాణ అభివృద్ధిలో తోడ్పడాలి, అమెజాన్ మొదటి స్థానంలో ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. సో నిన్న అమెజాన్ డేటా సెంటర్ని ప్రారంభించాడు. సో పెట్టుబడులు వస్తే మా ప్రభుత్వం ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది, ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కవిత దూకుడు 23 నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జ్ల తొలి నియామకం, లక్కీ నెంబర్ 5 వచ్చేలా ప్రకటన. పార్టీ బలోపేతంపై కవిత ప్రత్యేక దృష్టి, లక్కీ నెంబర్ 5 సెంటిమెంట్తో ప్రకటన. దశల వారీగా మిగిలిన నియామకాలు చేపడతాం, ఆషాఢంలో శుభముహూర్తాన జాబితా విడుదల. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణకు కార్యాచరణ ప్రారంభం. ఓవరాల్గా 23 నియోజకవర్గాలకి ఆమె ఇన్ఛార్జ్ను కూడా నియమించడం జరిగింది. అంటే ఆయా నియోజకవర్గాలకు టీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థులు అని చెప్పకనే చెప్పినట్టు ఈ విషయంలో. సో లక్కీ నెంబర్ ఆమెది 5 నెంబర్ అంట, ఆ 5 నెంబర్ వచ్చేలా ఆమె చూసుకుంటూ ఉంటుందంట. అయితే ఆషాఢంలో శుభముహూర్తం నాడు అప్పుడు జాబితా కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత దూకుడు పెంచారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జ్లను నియమిస్తూ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఈ తొలి నియామకాల్లో
కవిత తన లక్కీ నెంబర్ సెంటిమెంట్ను ప్రతిబింబించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. తాజా నియామకాల్లో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తన లక్కీ నెంబర్ 5 వచ్చేలా వ్యవహరించారు. మొదటి విడతలో భాగంగా సరిగ్గా 23 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా నియమించిందట. సో 23 అంటే 2 + 3 5. ఆమె 5 లక్కీ నెంబర్ కాబట్టి అట్లా 23 2 + 3 5 వచ్చింది. అట్లా లక్కీ నెంబర్ వచ్చే విధంగా 23 అసెంబ్లీ ఇన్ఛార్జీలను మొదటగా ఆమె నియమించడం జరిగింది. సో దూకుడు పెంచింది మొత్తంగా కవిత. ఎలాగైనా ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే ఏ కార్యక్రమం చేపట్టినా అక్కడికి వెళ్తుంది, నిరసనలో పాల్గొంటుంది, అరెస్ట్ కూడా అవుతా ఉంది కవిత. అయితే కొన్ని నెగిటివ్ ఏమొస్తున్నాయంటే అంటే పవన్ కళ్యాణ్ మీద పడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది, అంటే సంబంధం లేని విషయాలు కూడా పవన్ కళ్యాణ్ లాక్కొస్తుంది అనేటువంటి నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు, ఇది ఆమెకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. సో ఆమె దేని గురించి అయితే ఆమె వెళ్తుందో దాని గురించి మాట్లాడుతూ, ఆ సబ్జెక్టు మీద మాట్లాడుతూ, ఆ పరిష్కారానికి దానికి బాధ్యులు ఎవరు, ఆ కారకులు ఎవరు అనే దానిపైన మాట్లాడితే ఆమె చాలా బాగుంటుంది, పార్టీ కానీ ఆమె కానీ. కానీ అనవసరంగా సంబంధం లేని విషయాల్లో సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి, ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ గారిని అనుకోండి, మొన్న ఏదో ఇడుప కాగితం పంచాయతీ అయింది, ఇడుప కాగితం సినిమా పంచాయతీ అయితే ఆ ఇడుప కాగితం మీద మాట్లాడుతూ, ఆంధ్రలో ఇడుప కాగితం అంటే తెలియదు అంటారు, అది ఏంటో మీ పవన్ కళ్యాణ్ అడుగురి, ఆయన మంచిగా చెప్తాడని చెప్పేసి చెప్పింది. ఆయనకి ఏ సంబంధం పాపం, సంబంధం లేని విషయం కదా. అప్పుడు చాలా అంటే చాలా నెగిటివ్ ఏర్పడ్డది. అంటే మీరు ఫేమస్ కావాలంటే, ఎవరైనా సరే మీకు ఫేమస్ కావాలంటే, మీకు పేరు కావాలంటే, పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోతే మీకు పేరు పేపర్లో మీ ఫోటో రాదా అనే విధంగా చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. అంటే కవిత ఒక్కదే కాదు, చాలామంది ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మెయిన్ టార్గెట్ చేసుకొని వీడియోలు చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో కావచ్చు, టీవీలలో కావచ్చు. దానివల్ల వ్యూవర్షిప్, దానివల్ల వాళ్ళకు పేరు వస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి ఒక ట్రోల్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో అట్లా కాకుండా ఇప్పుడు తెలంగాణలో ఉంది కవిత గారు. సో తెలంగాణలో సమస్యల మీద ముఖ్యంగా వాటి మీద ముందుకు దూసుకెళ్తే ఆమెకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణ ఆల్రెడీ వచ్చేసింది. ఆంధ్ర తెలంగాణ రెండు విడిపోయినాయి. మనం ఇక్కడ ఇప్పుడు నా ఇంటికి ఒక పథకం వస్తలేదు, నా ఇంటికి నాకు ఇందిరమ్మ ఇల్లు లేదు, నాకు ఒక ఇల్లు లేదు, నాకు ఒక రేషన్ కార్డు లేదు. దానివల్ల ఆంధ్రోళన తిడితే నా ఇంటికి నాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా, నాకు రేషన్ కార్డు వస్తుందా? అందరూ కొట్లాడినాం తెలంగాణ కోసం, అందరూ కొట్లాడినాం, అయిపోయింది, వచ్చింది తెలంగాణ, అయిపోయింది అంతే బస్. ఒకవేళ వాళ్ళు కనుక మన పైన మన యాసను, మన భాషను, మన సంస్కృతిని తప్పుగా మాట్లాడితే మనం అప్పుడు బాధ్యత స్పందించాలి. కానీ ఇంకా ఇప్పటికి కూడా ప్రాంతీయ భేదంతో రాజకీయాలు నడుపుతాను.